నిన్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ భూముల మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఇవాళ నిన్న ధర్నాలు చేసి ఈ యొక్క ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని చాలా హాస్యాస్పదంగా ఇవాళ ప్రజలందరూ కూడా విచిత్రంగా టీఆర్ఎస్ పార్టీ దివాలాగోరుతనానికి ఇది నిదర్శనంగా ఇవాళ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రభుత్వ భూమిని కాపాడుకుంటూ అన్ని పార్టీలు కూడా కాపాడుకుంటూ కోర్టులో ఉన్నటువంటి కేసుని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది ఎస్సీ భూమి కాదు ప్రభుత్వ భూమి అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని ఏదో ఏలవేస్తున్నారు, దీన్ని అమ్మేస్తున్నారని చెప్పి విష ప్రచారం చేస్తూ మరి విద్యార్థులు అక్కడ ఉన్న యూనివర్సిటీ విద్యార్థులను కూడా అయోమయం గురి చేస్తూ వాళ్ళని కూడా రెచ్చగొడుతున్న టీఆర్ఎస్ పార్టీ యొక్క చర్యలు వాళ్ళు మేము ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వంలో 10 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు బిగులు రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పినటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి వాళ్ళ భూములన్నీ అమ్ముకొని యొక్క పథకాల పేరిట ప్రాజెక్టుల పేరుట అవినీతి పేరు మీద దోచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వాన్ని విమర్శించడం చాలా విడ్డూరంగా ఉంది. కాబట్టి మీరు ప్రజలందరూ కూడా మేము విన్నవించేది ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఏదైతే ఆరు గ్యారెంటీలు కాకుండా ఇంకా అనేక పథకాలను ఇవాళ ఒకటొకటిగా పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి కానీ బీసీలకు కానీ న్యాయం చేస్తూ ముందుకెళ్తున్న పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి దివాలాకోరు రాజకీయాలు చేయొద్దని చెప్పి టీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తాను. ముఖ్యంగా కొత్తగూడెంలో వనమ వెంకటేశ్వరరావు నిన్న చేయటం అనేది కాంగ్రెస్ పార్టీ విమర్శించడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అతను కాంగ్రెస్ పార్టీ మీద బతికాడు. అతను కాంగ్రెస్ పార్టీ కండువా మీదే వనమ వెంకటేశ్వరరావు అంటే ఎవడో ప్రజలకు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అడ్డం పెట్టుకుని 5 సార్లు ఎమ్మెల్యే తప్ప టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కాలేదు. అదేవిధంగా కొడుకు మీద అనేక కేసులు ఉన్నాయి. మరి ఇటువంటి దుస్థితిలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. నవ్వొస్తామని టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఉంటే నాయకుడు కూడా లేకుండా ఇటువంటి అవినీతి పనులని వాళ్ళ నాయకులుగా వాళ్ళ తిరుగుతున్నారంటే టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దిగజారిందో నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. వారు కాంగ్రెస్ పార్టీని ఇంకోసారి విమర్శిస్తే మంచిగా ఉండదు. మీరు అవకాశం కోసం అధికారం కోసం డబ్బు సంపాదించడం కోసం టీఆర్ఎస్ పార్టీలో పోయారు. ఇక మీ జీవిత చరిత్ర అయిపోయింది, రాజకీయ చరిత్ర అయిపోయింది, మీకు రాజకీయ చరిత్ర లేదు. ఏదైతే నలుగురు సజీవదానం చెందారో చిన్న పిల్లలతో సహా ఆ కేసులు ఇంకా వనమరావు ముద్దాయిగా ఉన్న సిగ్గు లేకుండా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా తిరుగుతున్నాడంటే కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. వాటి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ విమర్శించడం మానేసి ఏదైనా ఉంటే ప్రజలకి మిగిలిన కాలం ఏదైనా ఉంటే వనమ వెంకటేశ్వరరావు శేష జీవితం ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా బతకమని చెప్పి మేము వారికి సూచన చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.